మనం ఎప్పుడూ తిరుమలకు వెళ్తూ ఉంటాం, కానీ ఈసారి తిరుమలకు వెళ్లేటప్పుడు ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి. 1. తిరుమల కొండపై చెప్పులు వేసుకుని తిరగకూడదు. ఎందుకంటే తులసి ఇచ్చిన శాపం వల్ల విష్ణుమూర్తి శాలిగ్రామ శిలగా మారాడు. తిరుమల కొండ కూడా అలాంటి శాలిగ్రామ శిల లాంటిదే. అందువల్ల తిరుమలపై చెప్పులు ధరించి తిరగకూడదు. 2. తిరుమల చాలా పవిత్రమైన స్థలం. కొత్తగా పెళ్లైన దంపతులు 6 నెలల పాటు తిరుమలకు వెళ్లకూడదు. ఎందుకంటే తిరుమలకు వెళ్లే వారికి ఆ గోవిందుడి మీద భక్తి తప్ప ఇంకేమీ మనసులో ఉండకూడదు. కొత్తగా పెళ్లైన దంపతులకి మనసులో కామవాంఛలు ఎక్కువగా ఉంటాయి. అందువలన కొత్తగా పెళ్లైన దంపతులు 6 నెలల పాటు తిరుమలకు వెళ్లకూడదు. ఆ వెంకటేశ్వరుడు కూడా పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న 6 నెలలకి తిరుమలకు వెళ్లాడు. అప్పటి వరకు వెంకటేశ్వరుడు అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. 3. ప్రతి రాత్రి బ్రహ్మతో పాటు మిగతా దేవతలందరూ స్వయంగా స్వామివారిని అభిషేకిస్తారు. అందుకోసం ఆలయాన్ని మూసే ముందు గర్భగుడిలో కొన్ని పుష్పాలని అలాగే కొంత నీటిని ఉంచుతారు. తరువాత మరుసటి రోజు ఆ నీటిలో మరికొంత నీటి